హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను సేమియా సగ్గు బియ్యంతో పాయసం చేస్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి 1 కప్పు సేమియా, అలాగే 1/2 కప్ వచ్చేసి మనకు సగ్గు బియ్యం అండి. అలాగే మనకు బాదం, కిస్మిస్, ఇలాచీ, 1 కప్పు షుగరు, 1/2 లీటర్ తీసుకున్నానండి నేను పాలు, 1/2 లీటర్ పాలు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. నేను ముందుగా సగ్గుబియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టానండి, తొందరగా ఉడికిపోతాయి అలా అయితే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాలని మనం వేడి చేసుకుందామండి. పాలలో వాటర్ వేసుకుంటే మీ ఇష్టము, లేదంటే అలాగా చేసుకుంటే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. పాలు మరిగేలోపు మనం పక్కన స్టవ్ వెలిగించుకొని చిన్న బౌల్ పెట్టుకుందామండి. ఇందాక మీకు చూపించాను కదా, బాదం, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ మనం ఇప్పుడు రోస్ట్ చేసుకుందామండి, వేయించుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు. మా పిల్లలు ఎక్కువ నెయ్యి తినరు అనుకుంటే నేను కొద్దిగా వేసాను. సిమ్లో పెట్టేసి ఇప్పుడు బాదం, కిస్మిస్ నేను ఇందులో వేసేసానండి. సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇందులో మీకు కావాలనుకుంటే మీరు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బాదం 1 పీస్ వేయకుండా కలర్ఫుల్గా ఉంటుంది, మా పిల్లలు ఇట్లయితే ఇష్టపడతారు అన్నట్టు ఇట్లా వేసాను. సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. నేను వేయించి తీసి పక్కన పెట్టానండి. ఇగో చూసారా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనకు పాలు మరుగుతున్నాయండి. ఇందాక చెప్పాను కదా, 1 కప్పు సేమియాని ఇప్పుడు మనం మరుగుతున్న పాలలో వేద్దాము. నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. మీరు వైట్ సేమియా తీసుకున్నారనుకోండి, మీరు నెయ్యి వేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు సేమియాని వేయించుకోవాలి. ఇప్పుడు 1 పొంగు మనకి పాలు మరుగుతున్నాయనుకోండి, మనకు సేమియా ఉడికిపోతుంది. సేమియా తొందరగా ఉడికిపోతుంది. ఇదిగో చూసారా, ఎక్కువ టైం మనకేం పట్టదు, 5 నిమిషాలు. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ వంపేసాను, ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా ఇప్పుడు తొందరగా మనకు కుక్ అయిపోతాయి. దీనికి కూడా ఎక్కువ టైం పట్టదండి, నానబెట్టకపోతే ఎక్కువ టైం పడుతుంది. ఇలాచీ, ఇప్పుడు ఇలాచీ ఇందులో మనం యాడ్ చేద్దాము. యాడ్ చేసేసి ఒకసారి మనం అలా కలిపేసుకుందామండి. చూసారా, మనకు సగ్గుబియ్యం వేసిన కాసేపటికే అగో బబుల్స్ లాగా ఎలా కనబడుతున్నాయో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, థిక్నెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు షుగర్ కూడా లాస్ట్లో ఇప్పుడు మనం షుగర్ మొత్తం కూడా దీంట్లో యాడ్ చేద్దాము. షుగర్ మొత్తం వేసేసానండి. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి అలా తిప్పుకుందామండి, కలుపుకుందాం మంచిగా. చూసారా థిక్నెస్ ఎలా కనబడుతుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అలా కలిపేసి 5 నిమిషాలు అట్లా వదిలేద్దామండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేద్దాము. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో మనం వేసేసుకుందాము. వేసేసుకొని ఒక్కసారి అలా తిప్పేద్దామండి. చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సగ్గుబియ్యం వేసాం కాబట్టి దాంట్లో థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీ సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ.